కరప్షన్ ఆపేసింది. సరే ప్రతి ఇంట్లో అందరు మంచోళ్ళు ఉన్నారు, కరప్షన్ చేయలేదు, కాన్సిక్వెన్సెస్ ఏంటి చేశారు. అదే ప్రతి ఒక్కళ్ళు మంచోళ్ళు అయిపోయి గవర్నమెంట్ అదే పోలీసులకు అప్పచెప్పేశారు బ్రైబ్ తీసుకునే వాళ్ళని. తర్వాత ఏంటి ఏం జరుగుతుంది ఆ డిస్కషన్ ఉంది ఇందులో. హైలైట్స్ ఏమున్నాయండి మూవీలో? సో ఒక్క నిమిషం, ఆ డిస్కషన్ ఉంది ఇందులో. సో అది మీరు చూపించాలి, డీటెయిల్గా చూపించాలి ప్రతి ఫ్యామిలీని. అంటే యూ హ్యావ్ టు టేక్ యువర్ టైం. అది ఎమోషనల్ కనెక్ట్ చేశారు. హైలైట్స్ చేసీన్, కమల్ హాసన్ గారు చేసీన్ చాలా నచ్చింది నాకు. అండ్ దట్ దిస్ యానిమేటెడ్ ఫెలో హూ కమ్స్ బార్కింగ్ డాగ్స్ అండ్ యూట్యూబ్లో యానిమేటెడ్ ఫెలో, అది నాకు నచ్చింది. ఇంకా వేరెవర్ కమల్ హాసన్ ఇస్ దేర్, అది నాకు హైలైట్గా అనిపించింది. అండ్ ఐ వాజ్ షౌటింగ్. క్లైమాక్స్ కొంచెం ప్రాపర్గా ఏం చేయలేదు. క్లైమాక్స్ అసలు ఇంకా సినిమా ఎండ్ కాలేదు. ఇది జస్ట్ లైక్ ఒక క్లిఫ్ హ్యాంగర్ మీద వదిలేస్తారు మనల్ని. దేర్ ఇస్ నో క్లైమాక్స్ హియర్. అందుకే ట్రైలర్ కూడా వేస్తారు, భారతీ 3 ట్రైలర్ కూడా వేస్తారు, బికాస్ దేర్ ఇస్ నో క్లైమాక్స్. ఇంకా అవలా ఎస్, అది ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. ఇసి ఒక మంచి నేను చెప్తాను, కానీ వినేవాళ్ళు చేశారనుకోండి, ఒక్కళ్ళు చేసిన వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది అనే కాన్సిక్వెన్సెస్ అనేది భలే క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా చూపించారు. అవినీతి అనేది మనకి ఎలా పాతికిపోయింది, న్యాచురల్ అయిపోయింది అది అనేది బాగా చూపించారు. సో అలా చేసినప్పుడు ఇండియాని నెగిటివ్గా తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ నెగిటివ్ అయినప్పుడు అందరూ వీళ్ళందరూ చెడ్డవాళ్ళు, వీళ్ళందరూ అందరూ చేసే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అయిపోతారు కదా. సో ఒక మంచి వాడిని ఆబ్వియస్లీ కొడతారు. అది ఆ స్టోరీ ప్రకారం ఇట్స్ అ ప్లాట్, అది సహజం. అది కమల్ హాసన్ కొట్టలేదు, ఇండియన్ క్యారెక్టర్ అక్కడ. ముఖ్యంగా శంకర్ గారు అన్ని ఏజ్ గ్రూప్ని గ్యాదర్ చేయాలని తీశారనిపించింది నాకు ఈ సినిమా. ఎందుకంటే పిల్లలకేమో ఇప్పుడు అంతా చూస్తున్నాం కదా, ఈ రోబోట్ లాగా ఉండటం పిల్లలు ఇష్టపడతారు. యూత్ అంటే ఒక కాన్సెప్ట్, మా పెద్దవాళ్ళు ఇంకొక భారతీయుడు అంటే మన పాత భారతీయుని, ఓల్డ్ భారతీయుని గుర్తు చేశారు. మైండ్ అంతా చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు అనిపించింది చూడగానే. కానీ కొంచెం లెంత్ ఎక్కువైంది అనిపించింది నాకు. సినిమా అంతా ఓకే, బాగానే ఉంది, అందరినీ రీచ్ అవ్వాలని తీశారు. సిద్ధార్థ బాగానే చేశాడు. కర్రలు అది అంతా కలిసి అందరూ కలిసి అదే కొంచెం ఎక్కువగా లెంత్ ఎక్కువ అని అన్నాను కదా, అదే అనిపించింది. కాకపోతే కాన్సెప్ట్ తీసుకెళ్ళటంలో పక్కన కొంచెం మిస్గైడ్ లాగా, అంటే పక్కన వాళ్ళకి వాళ్ళకి మళ్ళీ 3 కోసం వెయిట్ చేయాలి కాబట్టి అందుకని స్టోరీలో సస్పెన్స్ పెట్టాలనుకున్నారనుకుంటా. కానీ ఓవరాల్గా పార్ట్ 1 ఎక్సలెంట్. అది ఇప్పుడు జనరేషన్కి రీచ్ అవ్వాలని తీశారనిపించింది నాకు శంకర్ గారు. అప్పుడు ఏజ్ కూడా అప్పుడు 26 ఇయర్స్ బ్యాక్ కదా, అప్పుడు మైండ్ జనరేషన్ కూడా వేరే ఉంది, మన ఆలోచన విధానం కూడా అప్పుడు వేరే ఉంది. ఇప్పుడు ఇంకా ఫాస్ట్గా ఉంది, ఆ ఫాస్ట్కి తగ్గట్టే తీశారనిపించింది. పర్లేదు, బాగుంది, చూడాలి. అయితే అందరూ చూడాలి. అస్సలు బాగు చేయడు ఇండియాని, బాగా అవ్వదు కూడా. ప్రపంచం అంతం అయితే తప్పించి ఇండియా బాగా అవ్వదు. సో ఏంటంటే గుడ్ మెసేజ్ అన్నమాట సినిమా. శంకర్ మార్పు కనిపించలేదు ఈ సినిమాలో? ఎందుకు కనిపించలేదు? ఖచ్చితంగా కనిపిస్తుంది, డెఫినెట్గా కనిపిస్తుంది. అంటే ఈ ఎఫెక్ట్ ఏమైనా గేమ్ చేంజర్ మీద పడే అవకాశం ఉందా? నా దగ్గర సరే, మరి సిద్ధార్థ యాక్టింగ్ ఎట్లా? యాజ్ యూజువల్ బాగానే, అందరూ బాగానే చేశారు.